ఒక మార్గాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. ఒక మంచి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని నిలబెట్టేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున శోధకుడు ఎల్లప్పుడూ శోధించడానికే చూస్తాడు. ఎందుకంటే వాడికి ఉన్న లక్షణము శోధించడం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని ఈ రోజు మనకు బోధిస్తున్నాడు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు, అది ఈరోజు మెసేజ్. నీవు నా యందు ఉంచిన ప్రేమ, నీవు నా యందు ఉంచిన ప్రేమ, అది అండర్లైన్ చేసుకోండి. నా యందు ఉంచిన ప్రేమ ఏం చేసిందట? వారు అంటే ఎవరు? నేను వారి యందు ఉండునట్లు ఆదిగది నీ నామమును తెలియజేసితిని, ఇకను తెలియజేసేదను అని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి, అది విషయం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. యేసు ఈ మాటలు చెప్పి, యేసు మౌనంగా లేరండి, యేసు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ మాటలు చెప్పి, ఏ మాటలు చెప్పి? తన రెండవ రాకడ కోసం మాట్లాడుతూ వచ్చారు. ఆయన స్పష్టంగా రెండవ రాకడ కోసం ఒక అద్భుతమైనటువంటి సత్యాలు ఆనాడు యాజకులు, పరిచర్యలు, సద్దుకైల మధ్యలో, ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, యూదుల మధ్యలో వేల మందిలో ఒక్కడిగా వెళ్ళి, మరియమ్మ కొడుకుల నుంచి ఒక్కడిగా వచ్చాడు. తండ్రి వల్ల రాలేదు. ఏ తండ్రి? యోసేపు వల్ల రాలేదు. అగ్ని అభిషేకము వెళ్ళడం వల్ల వచ్చాయి. అగ్ని అభిషేకము ఆత్మ సంచారం జరిగే చోట సృష్టి జరుగుతాయి. జాగ్రత్త వినాలి. ఆత్మ సంచారము, ఆత్మీయమైన సంచారం జరిగితే అక్కడ సృష్టి కనబడతాయి. అంటే పరిశుద్ధాత్మతో గర్భము ధరించి, అంటే మరి మనం పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాం కదా. మన పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళందరూ గర్భవతులు అవుతున్నారా? దాని అర్థం అదా? పరిశుద్ధాత్మ ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త, వేరొక అన్నాడు. అంటే వేరొక అంటే బాగా వినాలి. యెహోవా దేవుడు తన ప్రియమైన ఏకైక కుమారుని పంపించి ఈ భూమిలో శ్రమ దినాలు 40 రోజులు భయంకరమైనటువంటి ఇబ్బందులు ఈ రోజుల్లో ఆయన అనిపిస్తూ వచ్చేవారు. కానీ యేసు ఒకటి కోరుకున్నాడు. 17 చదవండి. సత్యబంధు, మనము సత్యమునందు ప్రతిష్ఠిత జరగాలని ఆయన తప్పిస్తున్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా, సత్యము. హల్లెలూయా. ఇంకొక మాట అంటారు ఆయన, 20వ వచనం నాటి చదవండి. నీవు నన్ను పంపితివి అని లోకము నమ్మునట్లు. ఇది చూడండి, ఇందాకేమో
ఉండేటట్లు ఉండేటట్లు అన్నారు. అలా కదా, ఇందాక ఎలాగన్నారు? దేవుడు ఏమన్నారు? ఉండేటట్లు ఉండేటట్లు ఏముండాలి చెప్పండి. అలా అది అన్నమాట. ఆ అనుగ్రహించిన, నీవు నాకు అనుగ్రహించిన నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, ఎరిగి ఉన్నారు. అది ప్రేమ అనే మాట, ప్రేమ నాయందు ఉంచినట్లు, నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును. ఇక్కడేమంటున్నారు ఆయన? ప్రతిష్ఠిత చెయ్యి, వారిని ప్రతిష్ఠిత చేయుము. ఏమండోయ్, క్రైస్తవుడు అంటే ఏదో వదిలిపోయి ఏక నాట్యము, ఏక వాక్యము, ఏక ఆరాధన, ఏక ప్రార్థన, ఈ 4 పునాదులతో పాటు మరొక సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏటా సత్యం అంటే, నీవు సత్యమందు ప్రతిష్ఠిత చేయబడాలి. అంటే ఏటా సత్యం ఏంటి? సత్యం అంటే ఎలాగ అర్థం చేసుకోవాలి? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అన్న ఆ యొక్క ఆ వాక్యం గురించి మాట్లాడతా, ఆ వాక్యం గురించేనా చెప్పారు ఇక్కడ. అక్కడ వండర్ఫుల్ బాగా చదివాము ఆ సమయానికి. నీ వాక్యమే సత్యము. ఇప్పుడు ఈ వాక్యము సత్యము అయినప్పుడు నాకు ఇంకా అసత్యముతో పని లేదు. సత్యము నాకు దొరికినప్పుడు నేను అసత్యాల కోసం పోకలాడలేను. ఏటా సత్యం అంటే ప్రతిష్ఠించబడము. గట్టిగా గల్లులో చెప్పండి, ఇంకో గల్లులో చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రతిష్ఠత ఏంటి? ఈ ప్రతిష్ఠత ఏంటి? నీ వాక్యము సత్యమందు అంటే సత్యము వలన. సత్యమందు అంటే సత్యము వలన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. సత్యమందు ప్రతిష్ఠిత చేయబడాలి. ఆ సత్యమందు ప్రతిష్ఠిత చేసుకోకపోతే మనం ఏమవుతాం? పరలోకం అందరూ వెళ్తారు. అందరంటే యేసు నామములో బాప్తిజం తీసుకున్న వాళ్ళు, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ త్రియక ఏకనామమైన యేసుక్రీస్తు నామములో నీటిలో మునిగినట్టు యోర్దాను నదిలో యేసయ్య ఏ రీతిగా చేశాడో ఆ రీతిగా బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆ నిత్యత్వం వెళ్ళిపోతాం. హల్లెలూయా. 10 సంవత్సరాల్లో అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు చేస్తున్నారు. ఆ తర్వాత భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి, భయంకరమైన భూకంపాలు వస్తాయి. ఇప్పుడున్నంత ప్రశాంతత ఉండదు. తర్వాత ముద్రించే యంత్రాలను మూసేస్తారు. ఒకటే భూమి మీద ఒకే మతం ఉండాలని కోరుకుంటారు, ఒకే విగ్రహం ఉండాలని. ప్రతి వీధిలో ఆ జెండా ఎగరాలి, ప్రతి దేశంలో అదే జెండా ఎగరాలంటారు. ప్రతి రాష్ట్రము, అన్ని రాష్ట్రాల్లో ఇక్కడే దెబ్బతింటారు, ఇక్కడే గోపు ఎగులుతుంది. ఏంటంటే ఈ దేవుడు అంటే బాగా ఇష్టం అండి నాకండి, ఈ దేవుడు అంటే బాగా ఇష్టం అండి నాకండి, కట్టకాలు కట్టకరా అని చెప్పి కాలు చేతులు ఇరిచేసి అప్పుడు ఏం చేస్తారంటే శిరచ్ఛేదం చేసుకుంటూ పోతుంటారు.
మరణం చాలా ఈజీ అయిపోయింది. మరణం ఆ దేవుడు ఊరుకుంటాడా? సమయం వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గము. వాక్యానికి ఏముందమ్మా పేరు? ఖడ్గం అనండి. హల్లెలూయా హల్లెలూయా. 1000 సంవత్సరాలు మామూలు ఒక సంవత్సరం 2 సంవత్సరాల 1000 సంవత్సరాలు 300 సంవత్సరాలు బతకడం కాదు, 2 సంవత్సరాలు బతకడం కాదు, సంవత్సరం బతకడం కాదు. ఇక భూమి మీద 1000 సంవత్సరాలు బతుకుతా ఒక సగం అయిపోతుంది అనమాట. స్తోత్రం చెప్పినట్టు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత అక్కడే ఉంది మరి మధ్య 1000 ఏళ్ళ పరిపాలన అయిపోతూ దగ్గరికి వస్తుంది అన్నప్పటికీ నాది పెంతుకోస్తు, నాది బాప్టిస్టు, నాదేమో అది లేకపోతే ఇది అని మళ్ళీ అప్పుడు మొదలెడతారు. మళ్ళీ అప్పుడు 3.5 సంవత్సరాలు పాతాళ లోకంలో బంధించబడిపోయిన వాడి సైతాన్ని గడు భూమి మీద వచ్చేస్తాడు. డైరెక్ట్ వచ్చేస్తాడు అనమాట. అప్పుడు వచ్చేటాడు వాడు క్రైస్తవులను బాప్తిజం తీసుకున్న బిడ్డను 7 ఏళ్ళ విందులో పాలు పొంది 7 ఏళ్ళ విందులో ఎన్ని ఏళ్ళండి? 7 ఏళ్ళు. తింటమే ఇంకా తెచ్చాయి. మన అనకు వెళ్ళినప్పటికీ నేను అనుకున్నాను బహుశా మరి ఇంతమందికి అలా వండి పెడతారంటే మనసులో కాలు రావుతుంది. మటన్ బిర్యానీ తినాలి తప్పుడు చేద్దాం. హల్లెలూయా. 1000 ఏళ్ళ పరిపాలనలోని నేను ఈ పల్లకి పలానా ఆకుపచ్చ చీర కట్టుకోవాలి అని కూడా తప్పుడు వచ్చేసి ఆ చీర కట్టేసుకున్నట్టు చెప్తుందండి. హల్లెలూయా. అంత మంచి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. 3.5 సంవత్సరాలు అమ్మ ఓపిక పెట్టాలరా. నిత్యత్వం ఈ భూమిలో క్రీస్తుని నమ్ముకున్న వారిని దేవుడి ఊరికినే వదిలేయలేదు. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతిష్ఠత చేస్తున్నాడు. అంటే శ్రమల వల్ల, శ్రమలు, గాయాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎన్నో ఇందా రాశాను కదా పాటలోని. హల్లెలూయా. ఆ అవమానాలు, గాయాలు, నిందలు ఇవన్నిటి గుండా సంఘము వెళుతుంది. ఇప్పుడు చెప్పండి, నాకు ఏ బాధ లేదండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కరు కూడా ఉండరు. అది మళ్ళీ పైన కాదు, క్రీస్తు సంఘములో. దేవుడికి స్తోత్రం. క్రీస్తు సంఘమును అపవాది చాలా తెలివిగా యేసుని ఎలాగైతే చంపేయాలనుకున్నాడో యేసుక్రీస్తుని కూడా హతమార్చాలనుకున్నాడు. వాడు దొంగ వెధవ. వాడు ఎప్పుడు చేశాడు తెలుసా? 2 సంవత్సరాలున్న బాలుడిని ఏం చేశారు జ్ఞానులు? అదే పెద్ద పొరపాటు చేసిన పని. రామాలో అంత రక్తపాతం అయిపోతుందని రాస్తుంది. ఉందా లేదమ్మా బిడ్డ? హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఏ మాత్రము వేమరపాటుగా నువ్వు ఉన్నా చాలా నష్టం. చెప్పండి. మహా అద్భుతమైన మాట ఏంటో తెలుసా? సూర్యుడు లేని, చంద్రుడు రాని, చీకటి రాత్రులు అసలే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిల్లెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ యందే నా జీవితము అమర్చుచున్నాను. కడలి లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు. క్రైస్తవ్యమా, ఎలా భయపడుతున్నావు నువ్వు? చంపేతనంటే భయమా? భయపడడానికి
నువ్వు క్రైస్తవుడు కాకపోతే భయపడతావు. భయపడడానికి దేవుడు మనల్ని పుట్టించలేదు, ప్రతిష్ఠించడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. హల్లెలూయా. అగ్ని చేత మనలను ఎందుకు పరిశుద్ధాత్మ ఆ వేరొక ఆదరణకర్త ఎందుకు చెప్పండి. హల్లెలూయా. చల్లగానే జ్యోతమ్మా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేరొక ఆదరణకర్త అని ఎందుకన్నారు తెలుసా? ఆయన చేయవలసిన పని చాలా ఉంది, ఆయన చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఏంటా పని అంటే నిత్యత్వము, నిత్యత్వము, నిత్యత్వములో నీవు నిత్యత్వముగా ఉండాలి. గట్టిగా కాలంలో చెప్పండి. చాలా సార్లు మన హృదయంలో ఉన్న విశ్వాసం తొలగిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. కత్తిని వాడకుండా పక్కన పెట్టేస్తే అదేమైపోతుంది? తుప్పు పట్టేస్తుంది. వేరే తుప్పు పట్టేస్తుంది. కానీ ఆ కత్తిని వాడుతూ ఉంటే పొదునెక్కిపోతుంది. హల్లెలూయా. మాట వినపడుతున్నాయండి. అక్కడ ఇక్కడున్నావా? హల్లెలూయా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు అసలే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిల్లెదవా, విరజిల్లెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేసయ్యా. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి తప్పులు అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. హల్లెలూయా. సంఘ ప్రతిరూపం పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీలో నీతోనే నా నివాసము
ఉల్లాసము నిత్యము ఆనందము. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిత్యానందం. హల్లెలూయా. ఏంటి చెప్పండి? సత్య ఆనందం, నిత్యము దేవునితో ఉండే ఆనందం, పరలోక రాజ్యముల పేరే ఆనందం. హల్లెలూయా. అందుకే ఆనందించు, మరలి చెప్తున్నాను, ఆనందించు అన్నాడు ఆయన. హల్లెలూయా. సత్యమందు ప్రతిష్ఠ చేయాలి. అది నీ వాక్యమే సత్యము. ఇప్పుడు ఎటువంటి ఖడ్గము కండను మరి ఓడిగలిగిన ఆ రెండు వైపుల పొదులున్నటువంటి వాక్య ఖడ్గము దూసుకుపోతుంటే శరీరము, ప్రాణ, ఆత్మ విభజించుకుంటూ. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఆసమాసిగా నువ్వేదో క్రైస్తవుడు వేరు, లోకంలో ఉన్న మనిషి వేరు. హల్లెలూయా. క్రైస్తవుడికి ప్రాణము, ఆత్మ, శరీరం మూడు విడివిడిగా ఉండబోతున్నాయి, ఉంటాయి. ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను, మనస్సుతోనూ అన్నారు లేదా పౌలు గారు? ఏమ్మా, నేను ఆత్మతోనూ నేను మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను. అంతేకాదు నా శరీరం ఉందో లేదో తెలీదు. 14 సంవత్సరాల క్రితమే ఆ 3వ ఆకాశంలోనికి వెళ్ళి వచ్చాను. అక్కడ అనేక రకాల భాషలు కనబడ్డాయి. అందరినీ చూశారు. నేను ఎన్నోసార్లు పైన రెండవ రాకడ ఎలా ఉంటుందో ప్రభువా నాకు చూపించాలి, ఆ రుచి నాకు చూపించి ప్రభువా అంటే చూపించారు. చాలా సార్లు చూపించారు బ్రతికుండగానే. అందరూ ఇంకో మాట చెప్తున్నానండి, అలాగే ఇక్కడ నీళ్ళు వేసి ఇలాగ వెళ్తుంటే మొత్తం ప్రపంచంలో జనమందరూ పైకి అలాగ ఆనందిస్తూ వెళ్తున్నాం. హల్లెలూయా. అలా ఆనందిస్తూ, ఎలా కిందకి ఎలా ఉన్నాం, కింద ఏమి లేవు, పైన అలా గాలిలో ఉన్నాం, ఆనందిస్తూ పరవశించిపోతూ అలాగా ఇంకా మేఘాలు అవతలకు అలాగా వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. వెంటనే పరిశుద్ధ దేవుడు నిజంగా ప్రభుని అడిగాను, బాబోయ్ ఇప్పుడే భారతదేశం తీసుకెళ్ళిపోయేలా ఉన్నాడు దేవుడు అని చెప్పి, యేసయ్యా నన్ను మళ్ళీ ఒక మెలకువ తీసుకురావా అని అడిగా. అంతే, మళ్ళీ మెలుగు వచ్చింది. ఎంత అద్భుతం అండి, ఎంత భాగ్యం అండి. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కడి ఆవిడగా మైకిచ్చే ఈహమందున పరమందున 100 రెట్లు ఫలమందును వారు ధన్యులు వారంతా. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను. హల్లెలూయా. నెక్స్ట్ 20 వచనం నుండి చదువు. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. అదపై సత్యమది. నేను నా యందు చాలా మంది ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ, స్థిరమైన ఆత్మ. ఏ గుళ్ళో లేడు దేవుడు, అన్ని గుళ్ళో ఉన్నాడు దేవుడు. ఎక్కడ లేదు వాక్యం, అన్ని గుళ్ళో ఉంది వాక్యం. ఎక్కడ లేదు ఆరాధన, అన్ని చోట్ల ఉందా ఆరాధన.
అని మాట్లాడే వెలుగు దూతల ఆత్మలు సంచరించే భయంకరమైనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా జాగరూకుడివై మనం భక్తి చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుడేమో నీ గురించి ఒక పెద్ద ప్లాన్ వేసుకుంటున్నారు. హల్లెలూయా. మీ ఊర్లో బాప్తిజాలు చాలా మంది తొక్కు తీసుకున్నారా? అయితే నువ్వే అదృష్టవంతురాలివి. అంతే. అవతల వాళ్ళ గురించి ముమ్మారు ప్రార్థన చేయమన్నాడు. మన దేవుడు రమ్మంటే ఇంకా 3 రెట్లు వెళ్ళి నడిచి రమ్మన్నాడు. అంతేకాదు దేవుడు సాక్షాత్తు తండ్రితో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకొక మనుషులతో మధ్యవర్తులతో మాట్లాడతలేదు. దేవుని యొక్క అభిషేకం కోసం, దేవుని యొక్క ఆత్మ కోసం, దేవుని యొక్క మహిమను చూడాలని, ఆ మహిమ రాజ్యములో నేను కూడా ఉండాలని ఎవరైతే పరితపిస్తారో దేవుడు వాళ్ళనే వెతుక్కుంటున్నాడు. నువ్వు చేయగలదు. ఆల్రెడీ నీ కోసం ఆయన వేసుకున్న ప్రణాళిక ఉంటుంది. చెప్పబడిన జనాంగాన్ని నీ వాక్యమే సత్యము. వాక్యము నువ్వు వింటున్నప్పుడు బాగా వినాలి. మీరు కూర్చున్నారు కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే వాక్యమును తింటున్నారు. మీలో ఉన్నటువంటి ఆత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి అలాగ వస్తూ ఉన్నప్పుడు, అలా రిలీజ్ అవుతున్నప్పుడు నీవు ఒక దేవుడి ఆత్మతో, దేవుడి శక్తితో, దేవుడి బలముతో, దేవుడి కృపతో నింపబడుతూ ఉంటావు. గట్టిగా చప్పట్లు కొడుతూ నిన్ను సత్యములో ప్రతిష్ఠించబోతున్నాను. 21వ వచనంలో ఆయన అంటారు, నా యందు విశ్వాసముంచు వారు అందరూ అది ఏకమై ఉండాలని. అది ఇప్పుడు చెప్పండి, నా కోసం ప్రార్థన ఎవరు చేస్తున్నారు? నా కోసం ప్రార్థన ఎవరు చేస్తున్నారు? చాలా మంది ఇదే పెద్ద డౌట్. ప్రార్థన చేయాలి రైట్. ప్రార్థన చేయించుకోవాలి, ప్రార్థన చేయాలి కూడా. అది మన బాధ్యత, అది మన గురుతర బాధ్యత. అయితే ఇంకొక విషయం ఏంటో తెలుసా? నీ కోసము, నా కోసము భూమి మీద ఉన్నటువంటి యేసు నామాన్ని పూజించి ఆరాధించే వారిని దేవుడు వారి యందు విశ్వాసముంచిన, నా యందు విశ్వాసముంచిన వారందరినీ ఏకమై. హల్లెలూయా. ఎవరైనా సరే యేసు నందు విశ్వాసం ఉంచితే వారంతా ఏకమైపోయే రోజులు వచ్చేసాయి. హల్లెలూయా. ఏకమవుతూ ఉంటాం. ఇక నుంచి ఏకమయ్యే టైం వచ్చింది. హల్లెలూయా. ప్రతి డినామినేషన్, ప్రతి సంస్థ, ప్రతి వ్యవస్థ నా క్రైస్తవ లోకాన్ని నేను రేపబోతున్నాను, నా ప్రజలను రేపబోతున్నాను. నాలుగు దిశలా నా మహిమను చూపించబోతున్నాను. నేనేంటో, నా బలమేంటో, నా శక్తి ఏంటో రుజువు చేయబోతున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. గుడ్డివారు, కుంటివారు, మోగవారు, చెవిటివారు, చచ్చిన వారిని సైతము ఒక పక్కన లేపేవాడిగా చేయబోతున్నాను. హల్లెలూయా. పోయి మీకు ఇప్పుడు అర్థమవుతలేదా? పోయి క్రైస్తవుల మీద ఎందుకు దృష్టి పెడుతున్నారు? ఇది నిజమైన సత్యం కాబట్టి, ఇది యథార్థమైన దేవుడు కాబట్టి, ఇది సర్వ సత్యము కాబట్టి, ఇది ప్రతిష్ఠింపబడిన కాలం కాబట్టి. ఎంతమంది తీసుకెళ్తారా మీరు? క్రైస్తవులు సాత్వికముతో, ఓపికతో, సహనముతో, మాకు ఆయన నేర్పాడు. ఆయన ప్రతిష్ఠిస్తున్నాడు అంటున్నాడు కదా మహానుభావుడు.
ఆ మహానుభావుడికి ఏం చేస్తాం? ఆయన పేరేమో కుంభమయుడు, ఈయన పేరేమో ప్రేమమయుడు, ఇంకొక ఆయన పేరేమో పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు ఏమంటున్నారంటే ప్రేమతోనే చేయించాలి. వరం లేకపోతే పొరపాటున చిన్న లైను కత్తి పెట్టి ముక్కలుగా నరికేయండి అని ఒక్క వచ్చును మా బైబిల్లో ఎందుకేమరా? ఆది కాండము కానించి ప్రకటన గ్రంథము దాకా వెతుకుతూనే ఉన్నాం. ఎక్కడ అవతల వాళ్ళని చంపమని రాయలేదు నా బైబిల్లో. అవసరమైతే అవతల వాని కోసం ప్రాణం పెట్టేమన్నాడు నా దేవుడు. కొడత మీకే వచ్చేటే, చంపడం మీకే వచ్చా, నరకడం మీకే వచ్చా, మాట్లాడడం మీకే వచ్చా? పర్మిషన్ ఎవడిచ్చాడు? అసలు నీకెవడిచ్చాడు రా పర్మిషన్ అడగడానికి? నా సొత్తు, నా హక్కు. హైందవ క్రైస్తవుణ్ణి. ఎన్నో మతాలు వచ్చాయి, ఎన్నో రకాల వచ్చాలని వాడు. ఎందుకు ఒక క్రైస్తవ మీదే నీ దృష్టి అంటే అది నిజమైన తప్పంటే నా యేసు క్రీస్తు ప్రభుల వారు సర్వ సత్య దేవుడు. గట్టిగా ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, బాగా విను, తండ్రి నేను నీ యందు ఉన్నట్టు నువ్వు నా యందు ఉన్నట్టు వీరిని కూడా నా యందు ఉంచుకుంటున్నాను. బా, అక్కడ అర్థమైందా? ఎడి మ్యాటర్ అంటున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడే ఉండాలి, శిష్యుడు అలాగే ఉండాలి, నీ పాటలు అలాగే చెప్తూ ఉండాలి అని అనుకుంటాడు హెడ్ మాస్టర్. ఎవడైనా ఏ గురువు అన్నవాడు ఎవడైనా అంతే, అన్ని చెప్పడంట, ఏదో ఒకటి దాచుకుంటాడట. హల్లెలూయా. అన్ని చెప్పరట, ఏదో ఒకటి దాచుకుంటారట. మీకు అదే తెలుసా? దాంతో పాటు 3 కూడా అయిందని తెలిసింది. టైం కూడా 3 అయిపోయిందని తెలిసిపోయింది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. న్యాయాధిపతి వస్తున్నాడు న్యాయం తీర్చడానికి. సర్వాధికారి వస్తున్నాడు సత్యాన్ని వెల్లడిపరచడానికి. ఆపత్ బంధువుడిగా వస్తున్నాడు మహిమను విడుదల చేయడానికి. హల్లెలూయా. ఈ నేల, ఈ ఆకాశము అన్ని, ఈ నేల, ఈ ఆకాశము అన్ని పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా సృష్టి అంతా చేశారు. అసలు సంగతి మ్యాటర్ తెలుసా మీకు? దేవుడు ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. దేవదూతలు కనపడుతున్నాయా? సెపరేటర్లా దేవదూతలు కనపడుతున్నాయా? అవి కూడా ఆత్మస్వరూపులుగా దేవుడు భూమి మీదకి పంపుతున్నాడు. ఎందుకో తెలుసా? మరలా వస్తుంది కడపటి ఆదాము యొక్క పండుగ. ఆ కడపటి ఆదాము పండుగలో మొదట నిద్రించిన వారు ఆ మహాగుర్రం మీద వస్తున్న, తెల్లటి గుర్రం మీద వస్తున్న ఆ మహారాజు పట్టణాన్ని మోసుకుని వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అక్కడ ఆళ్ళు బయలుదేరుతున్నారు. బహుశా అక్కడ అన్ని ఇంకా బయలుదేరిపోవడానికి అన్ని రెడీ అయిపోయినాయి అక్కడ. హల్లెలూయా. అక్కడ అన్ని రెడీ అయిపోయినాయి అని ఎప్పుడు గుర్తొస్తుందంటే, భూమి మీద తుఫానులు వస్తాయి, భూమి మీద యుద్ధాలు వస్తాయి, భూమి మీద శ్రమలు వస్తాయి, భూమి మీద నరికి వేయబడతారు, భూమి మీద కొట్టివేయబడతారు. ఇవన్నీ నువ్వు చెప్పేదంటే చంపడం ఏంటి? చంపుతారని బైబిల్ అనే రాసి ఉంటేనే అన్నట్లుగా తెగించిన వాడే క్రైస్తవుడు. అనండి, పరలోకం కావాలా వద్దు చెప్పండి, చెప్పాలి. బైబిల్లో ఒక మాట రాశాడు, 2 కాళ్ళతో నరకానికి పోయే కంటే 1 కాలుతో పరలోకం
రెండు కళ్ళుతో నరకానికి పోవడం కంటే ఎంత అబ్బాయి ఎంత కాన్ఫిడెన్స్ గా దేవుడు చెప్పుకుంటాడు అది. అపవాది వాడి క్రియలన్నీ పటాపంచలు అయిపోయాయి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి.